ఓకే సార్. మీ సర్వీస్‌లో ఇప్పుడు ఆల్మోస్ట్ 25 ఏళ్ళుగా మీరు ఎయిడ్స్‌కి సంబంధించినటువంటి పేషెంట్స్‌కి మీరు సర్వీస్ చేస్తూ ఉన్నారు. పెక్యులియర్ కేసెస్ ఏవైనా ఉన్నాయా? అంటే పెక్యులియర్ అనేది నేను చెప్పలేను కానండి. వెస్ట్రన్ బుక్సే చదివి వెస్ట్రన్ అవగాహనతోటి ముందుకెళ్ళి అక్కడ అరుదైనటువంటి జబ్బుల్ని వెతుక్కునేటువంటి పరిస్థితి ఏంటి అనేది నాకు ముందే తెలుసు కాబట్టి నేను మొదటి నుంచి చాలా స్పష్టతతో ఉన్నాను. మన దేశంలో ఏ జబ్బులు కామన్, దాని గురించి వెతుక్కున్నాను, దాన్నే చేస్తాను వైద్యం. సో పెక్యులర్ కేసులని కాదు, నేను కొన్ని జబ్బులు ఉంటాయి, ఈ జబ్బుకి మరణం తప్ప ఇంకోటి లేదంటారు. అలాంటి జబ్బు కొన్ని మెదడులోకి వెళ్ళిన జబ్బు, ఇది ప్రాణాంతకము, తక్కువ కాలంలోనే ప్రాణం తీసేస్తుంది అని చెప్తారు. నేను అలాగే చదివారు, ఇప్పటి వరకు అలాగే ఉంది. నేను చేసిన కేసులు కొన్ని 2 కేసులు ఉన్నాయి. వాళ్ళు 2 నెలలు 3 నెలలకు మించి బతకరు అనేది. నేను 12 ఏళ్ళు ఒకడు, ఒక 15 ఏళ్ళు ఒకడు బతికే ఉన్నారు వాళ్ళు. సో అవి పుస్తకాలకు ఎక్కలేదు. నేను రానున్న రోజుల్లో వీటిని ఎక్కించడానికి ప్రయత్నిస్తాను సార్. ఇప్పటికీ తల్లిదండ్రులు పిల్లల మధ్య ఈ గ్యాప్ అనేటువంటిది ఇప్పటికీ మనకు స్పష్టంగా కనిపిస్తుంది సార్. ఈ గ్యాప్ లేకుండా పోవాలంటే ఏం చేయాలంటారు? మెయిన్ ఈ అవేర్నెస్ విషయంలో, ఈ సెక్స్ ఎడ్యుకేషన్ విషయంలో కానీ అది ఎక్కడ లోపం జరుగుతుంది? మన దగ్గర ఇప్పటికీ కూడా కొంత ప్రోగ్రెస్ కనిపిస్తుంది, కానీ ఇప్పటికీ ఎక్కడో వెనకబడి ఉన్నాం మనం. అంటే తల్లిదండ్రుల కంటే కూడా తల్లి మగపిల్లలకి, ఆడపిల్లలకి చెప్పినట్టుగా తండ్రి మగపిల్లలకి చెప్పం సాధారణంగా. సో ఈ జాగ్రత్తలు, ఈ నెలసరి అంటే ఏంటి, ఇది ఇలా వస్తుంది అని ఆడపిల్లలకి ఉండేటువంటి సమస్యలు కాబట్టి తల్లి చెప్తూ ఉంటుంది. ముందుగా తల్లి ఎడ్యుకేట్ అవ్వాలి. ఓకే. ఈ థ్రెట్ అనేటువంటిది రియల్ థ్రెట్, హెచ్ఐవి అనేటువంటిది నిజంగా ఉందనే విషయం గుర్తించాలి. హెచ్ఐవి ఎక్కడికి పోలేదు. ఇప్పుడు కోవిడ్ గురించి కూడా ఒకసారి వెళ్ళిన తర్వాత ఏవో బ్యాట్స్ నుంచో లేకపోతే ఇంకో వేటి నుంచో మానవ సమాజంలోకి వచ్చిన తర్వాత అది ఇంకెక్కడికి పోదు. అది మ్యూటేట్ అవుతూ వేరే రకంగా అవుతుంది తప్ప అది పోదు. మోర్ ఓవర్ మిగతా జబ్బులు వేరు, చాలా తక్కువ కాలంలో అటు ఇటు తేల్చి పడేస్తాయి. వాడు క్యూర్ అయిపోయిందా లేకపోతే మామూలుగా ఉన్నాడా, లేదా సిక్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడా. హెచ్ఐవి అలా కాదు, లైఫ్ లాంగ్ ఇన్ఫెక్షన్ ఇది. సో అలాగే చాలా ఎక్కువ కాలం పాటు వాళ్ళకి ఏ లక్షణాలు ఉండవు, కానీ ఆ సందర్భంలో కూడా ఎదుటి వాళ్ళకి ఈ జబ్బుని వ్యాపింపచేసే స్థితిలోనే ఉంటారు. కాబట్టి హెచ్ఐవి అనేటువంటిది ఎంత పెద్ద సమస్య, మీది మిక్కిలి తెలుగు సమాజానికి ఎంత పెద్ద సమస్య అనేటువంటిది ముందు మనం ఆకలింపు చేసుకోవాలి. అది ఆ విషయంలో పిల్లల్ని కూడా జాగ్రత్తగా ఉండు, జాగ్రత్త, ఈ రోజులు బాగాలేదు, ఇట్లా అన్న విషయాలు పిల్లలకి అస్మానం చెప్తూ ఉండాలి. అండ్ మీడియాతో సహా బాధ్యత కలిగినటువంటి వ్యక్తులంతా కూడా సమయం వచ్చినప్పుడు అలా ఈ జబ్బు గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఓకే సార్. ఇప్పుడు ఒక వ్యక్తికి హెచ్ఐవి వైరస్ సోకింది, ఆ విషయం అతనికి తెలుసు. తన జీవన కళ అంటే పెంచుకోవడానికి, అంటే లైఫ్ స్పాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఎక్కువ కాలం బతకడానికి తను ఎలాంటి ఆహారం తీసుకోవాలి? హెచ్ఐవి సోకిన వ్యక్తి దాదాపు సాధారణమైన జీవితం గడపవచ్చు, కష్టపడి పని చేసుకుంటూ. నా పేషెంట్లు అందరూ ఇంచుమించుగా అలాగే మందులు వాడుకుంటూ బతికుంటే చాలు. నేను అలాంటి మాటలు ఒప్పుకోను. కళ్ళెదురుగా ఉంటే చాలు కాదు, కష్టపడాలి, కుటుంబానికి ఆశ్రయంగా ఉండాలి, తనకు వైద్యానికి సంబంధించిన డబ్బులు సంపాదించుకోవాలి. సో వాళ్ళు ఏంటంటే నిరంతరం మందులు వాడాలి ఒకటి. రెండోది సంతులమైన ఆహారం, ప్రోటీన్ అనేటిని తీసుకోవాలి. మనం ఎక్కువ మంది ఏదో సాంబార్ వేసుకున్నా లేకపోతే ఏదో వంకాయ కూర వేసుకుని ఇంత అన్నం పెట్టుకుని తింటాం, దాంట్లో ఏ ప్రోటీన్ ఉంటుంది? ప్రోటీన్ అనేటువంటిది ఖచ్చితంగా వ్యాధి నిరోధక శక్తి ఆప్టిమమ్గా మెయింటైన్ అవ్వడానికి పనిచేస్తుంది. కాబట్టి తగినంత గుడ్ల, పాల, పప్పుల ఇవన్నీ తగినంత ఎక్కువ స్థానంలో తీసుకుంటూ మాంసాహారంతో సహా అవసరమైన తినగలిగిన వాళ్ళు తీసుకోవాలి. లేకపోతే ఏవైతే పన్నీరో లేకపోతే అలాంటి టోఫు ఇలాంటివి తీసుకోవచ్చు. ఎన్వి తీసుకోని వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి. అట్లనే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఈ డ్రై ఫ్రూట్స్ లాంటివన్నీ. అంటే అవే తినేసి కొంతమంది అదే పనిగా తింటూ ఉంటారు, అలాగే అవసరం లేదు, మిగతా వాళ్ళు అలాగే ఉండాలి. కాకపోతే ఈ ఆహారం మాత్రం ఖచ్చితంగా ఉండాలని తీసుకోవాలి అంతే. బరువు పెరిగిపోయి అడ్డదిడ్డంగా అవ్వాల్సిన అవసరం లేదు. అట్లనే తగినంత నిద్ర ఉండాలి. నిద్ర లేకపోవడం అనేటువంటిది వ్యాధి నిరోధక శక్తిని చాలా దారుణంగా దెబ్బతీస్తుంది. ఇప్పుడు మనం సింపుల్గా పెళ్ళిళ్ళకో లేకపోతే లేదైనా చిన్న యాత్రలకు వెళ్ళి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత దగ్గుతూ ఉంటారు జనం. ఏంటంటే అదేంటి ఊరు మారింది లేదా నీరు మారింది, అది కాదు. అది ఊరు మారడం నీరు మారడం కాదు. మీరు వాటర్ తాగినప్పుడు కూడా వస్తుంది. ఎందుకు వస్తుందంటే మీకు నిద్ర లేకపోవడం వల్ల ఆ తాత్కాలికంగా ఇమ్యూనిటీ అనేటువంటిది డౌన్ అయిపోతుంది. ఎప్పుడైతే మనం తీసుకున్నటువంటి గాలిలో రకరకాల వైరస్లు, అది ఈ ఇన్ఫ్లుయెంజా వైరసా లేకపోతే కరోనా వైరసా లేకపోతే రైనో వైరసా ఇంకా రకరకాల ఎడినో వైరసా, రకరకాల వైరస్లు ఉంటాయి. ఒకసారి నీకు ఇమ్యూనిటీ డౌన్ అవడం వల్ల ఇన్ఫెక్షన్కి గురవుతున్నావు తాత్కాలికంగా అయినా. సో అది ఇమ్యూనిటీ ఆప్టిమంగా సరైన స్థాయిలో ఉండడానికి నిద్ర అనేటువంటిది అత్యంత ప్రధానమైన విషయం. నిద్ర, సరైన తిండి, మందులు నిత్యం వాడడం, అట్లనే మానసికంగా ఉల్లాసంగా ఉండడం, ప్రశాంతంగా ఉండడంతో మనుషులు హెచ్ఐవి సోకినటువంటి ఈ వ్యాధిగ్రస్తులు
దాదాపు సామాన్యమైన జీవితాన్ని గడపగలుగుతాం.